పిల్లల లంచ్ బాక్స్లోకి సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉండే రెసిపీ సేమియా నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్లో వాటర్ని తీసుకొని అందులో పసుపు ఉప్పును వేసుకొని కాగనివ్వాలి. అంతలో ఇప్పుడు పక్కన ప్యాన్లో సేమియాని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాగా మసులుతున్నప్పుడు ఇలా రోస్ట్ చేసుకున్న సేమియాని వేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా 80% వరకు కుక్ అయ్యాక వీటిని స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్ట్రైన్ చేసుకొని కొన్ని కూల్ వాటర్ని వేసుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో వేరుశనగ గుళ్ళను వేసుకొని అవి క్రిస్పీగా అయ్యాక అందులోనే పోపు దినుసులను పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువను అంతా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఉడికించి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని అంతటినీ ఇలా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు రుచికి సరిపడా నిమ్మరసాన్ని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా నిమ్మకాయ పులిహోర రెడీ.